ఎన్నో ఈస్టర్లు జరుపుకుంటున్నాను నా జీవితంలో. క్రిస్మస్ వెళ్ళిపోయింది, గుడ్ ఫ్రైడే వెళ్ళిపోయింది, ఈస్టర్ వచ్చేసింది, దినాలు మారుతున్నాయి, రోజులు మారుతున్నాయి, క్యాలెండర్లు మారుతున్నాయి, కానీ నా హృదయంలో కలవరం పోవట్లేదండి. అసమాధానం నన్ను ఏలబడి చేస్తుంది. నేను ఎదుర్కొంటున్న పరిస్థితులు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రేపేంటన్న ప్రశ్న నన్ను చాలా ఒత్తిడిలోకి తీసుకెళ్ళిపోతా ఉంది. నేను రీసెంట్గా కొన్ని స్టాటిస్టిక్స్ చదువుతూ ఉంటాను. మరణంతోనే జీవితం ముగింపు. ఈ జన్మలో పాపం చేస్తే మరలా వచ్చే జన్మలో ఏదో జన్మెత్తుకున్న ఆ రుణాన్ని తీర్చుకోవాలి. ఈ జన్మలో కావలసినంత పుణ్యం చేసేసి ఉంటే, పాపాన్ని అధిగమించే పుణ్యం కనుక చేసేసి ఉంటే, ఆ జన్మ చక్రం నుంచి బయటకు వచ్చేసి మోక్షం వెళ్ళిపోతామని చాలామంది అనుకుంటారు. నో, నువ్వు చేసే పుణ్యకార్యాలను బట్టి నీకు మోక్షం కాదు. అలా అయి ఉంటే ఈ లోకంలో ధనికులందరూ ఎప్పుడో పరలోకానికి వెళ్ళి ఉండేవారే. కానీ దేవుడు ఆ నిబంధన పెట్టలేదు. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నువ్వు చేసే పుణ్యకార్యాలు, దాన ధర్మాలు, లేకపోతే భక్తి కార్యక్రమాలు కాదు. రక్షకుడైన దేవుని యందు విశ్వాసం ఉంచు.